మహాకుంభమేళ అంత అట్టహాసంగా అద్భుతంగా జరుగుతుంటే వీడియోలో అవి కనపట్టలేదండి. జనరల్గా అంత పెద్ద అట్టహాసంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి మోదీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఆ మైలేజ్ ఉండాలి. ఇక్కడ అసలు ఫోను తెరిస్తే చాలండి, ఈ ఫోను ఓపెన్ చేస్తే చాలు మోనాలిసా మోనాలిసా మోనాలిసా. ఏమి రానాయన ఈ మోనాలిసా, అసలు అర్థమే కావట్లేదు. మొత్తం ఎక్కడ పెట్టినా మోనాలిసా మోనాలిసా మోనాలిసా. ఎవరు నాయన ఈ మోనాలిసా అంటే మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందిన అమ్మాయి కుంభమేళాలో పూసలు రుద్రాక్షలు దండలు అవి అమ్ముకోవటానికి వచ్చిందట. ఆమె కళ్ళు చాలా వైవిధ్యంగా చాలా చక్కగా అందంగా ఉన్నాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అమ్మాయి అందంగా ఉన్నది ఆ కళ్ళు. మనకు అదేదో ఉండిద్ది కదా, మౌనాలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా ఈ అందాల పాపని అనేది ఒక సాంగ్ ఒకటి ఉంది. మొత్తానికి వాళ్ళు అప్పుడే రాశాడు, ఇప్పుడు ఎవరో రాశారు పాపం. మొత్తానికి ఆ కళ్ళల్లో ఆనందం, తేనె కళ్ళు అంట. సరే తేనె కళ్ళు సరే ఏదైనా కానీ ఇప్పుడు మొత్తం అసలు జనం ఎంత పిచ్చిగా ఎంత దీంట్లో తీసుకెళ్తున్నారంటే సబ్జెక్ట్ని. అసలు ఏ వీడియో పెట్టినా ఈ అమ్మాయి చుట్టూతే తిప్పేశారు, అంత పబ్లిసిటీని ఇచ్చేశారు. సరే ఒకరిని చూసి ఒకరు చివరికి ఇప్పుడు అమ్మాయి అక్కడ చేసుకొని అవి అమ్ముకోవాలి కదా, అసలు అమ్ముకునే పని లేకుండా ముందు నుంచి పోయి ఒకడు ఫోటో తీస్తాడంటే, వెనక నుంచి వచ్చి ఒకటి ఫోటో తీస్తాడంటే, ఒకడేమో ఇటు అంటాడు. చివరికి అమ్మాయి మాస్క్ పెట్టుకొని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాస్క్ పెట్టుకున్నా కానీ ఎతికి పట్టుకొని ఫోటో దిగండి, ఒక సెల్ఫీ ఇంకో సెల్ఫీ అంటారంటే, ఒకరు ఇంటర్వ్యూ అంటారంటే, ఇంకో ఇంటర్వ్యూ అంటారు, ఒక టోపీ పెట్టుకోమంటారంటే, ఒకడేమన్నా షర్ట్ వేసుకోమంటారంటే, ఒకడేమన్నా ప్రొడ్యూసర్ అంటారంటే, ఒకడేమో డైరెక్టర్ అంటారంట, నువ్వు సినిమాకి రావాలి, నువ్వు సినిమా హీరోయిన్ అంటారంట. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఎంఐ వీళ్ళ అక్క ఇద్దరు దగ్గర అట్లాగే ఉంటారట. ఇక నీది లాభం లేదని చెప్పని వాళ్ళ అమ్మ నువ్వు సర్దుకో అని చెప్పని బ్యాగ్ సర్దేసి ఇంటికి పంపించేసాడంటే ఇండోరు రీసెంట్ నిన్న. అంటే ఒక అంత పెద్ద ఈవెంట్ని అసలు తీసుకెళ్లాల్సినటువంటిది చేయాల్సిన సబ్జెక్ట్ చాలా ఉండిద్ది. ఇవన్నీ ఎటో పోయినాయి. ఇక నా మోనాలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా అనేటువంటి దాంట్లో పడిపోయి మొత్తానికి ఆ ఫస్ట్ ఎవరు ఇంటర్వ్యూ చేశారు, ఇక నా దాని చుట్టూతా తిప్పి 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 అసలు సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు అమ్మాయి కనిపిస్తుంది. సరే వీళ్ళు ఎవరన్నా పెట్టిన వాళ్ళు తీసిన వాళ్ళు ఏదన్నా తలా ఒక 10,000 అమ్మాయికి ఇస్తా వెళ్తే అమ్మాయి కోటీశ్వరాలు అయ్యింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక ఆయన రాజమౌళి వెళ్తున్నారండి అమ్మాయి తోటి సినిమా తీయటం కోసం అంటారు, ఒక ఆయన ఇట్లీ వెళ్తున్నాడండి తమిళ నుంచి వాడు తీయటానికి అంటారు, వాడు బర్గు వస్తున్నాడండి ఇంకొకడు వాడు సినిమా తీయటానికి అంటారు. ఏందో ఇది చివరికి ఎలా వెళ్ళిందంటే ఆ స్థాయిలో తీసుకెళ్లారు. సరే ఏదైనా మంచిగా ఎవరైనా తీస్తారేమో సినిమా చూడాలి. మోడీ గారికి యోగి ఆదిత్యనాథ్ గారికి అసలు పేరు రాలేదంటారు. అసలు వాళ్ళు అసలు ఎవరు కనపట్ల, అసలు అంత కొన్ని కోట్ల మంది వెళ్తున్నటువంటి కుంభమేళానే కనపడలేదండి. కుంభమేళా వీడియో చూడాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ అమ్మాయి వీడియో షార్ట్స్ కొడితే ఈ అమ్మాయి వచ్చేస్తుంది, మొత్తం ఈ అమ్మాయి ఉంటుంది. అసలు ఇదేమిటండి బాబు, ఇదేమన్నా కావాలని ఎవరన్నా ట్రాక్ చేసి వాళ్ళందరినీ సైడ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో సైడ్ చేశారని నాకు తెలియదు కానీ, బట్ అంటే అంతవరకు ఓకే, అది మరీ శృతి మించి తీసుకెళ్ళారేమో అని అనిపిస్తుంది. బట్ సరే అమ్మాయి పేద అమ్మాయి కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి, మంచి సినిమా ఛాన్స్ ఇచ్చేవారని తీస్తే మంచిదే, సంతోషం ఆ ఇమేజ్ రావటం అనేది. కాకపోతే కుంభమేళా మొత్తం మోడీ మొత్తం సైడ్ ట్రాక్ వెళ్ళిపోయారు అనిపిస్తుంది. శిరీష్ ఉన్నట్లున్నారు. శిరీష్ ఉన్నారు. ఏం శిరీష్ మొత్తానికి ఇప్పుడు ఏంది అమ్మాయి కోసం ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు వీళ్ళందరూ క్యూ కడుతున్నట్లున్నారు. అసలు మీడియా మొత్తం అయితే అమ్మాయి ఎక్కడ ఉందో వెతుకుతున్నారట, అమ్మాయి కోసం సెల్ఫీ తీసుకోవాలని చెప్పని ఏదన్నా ఇప్పుడు అది ఎట్లా అదేంది తొక్కేసలాట జరిగే పరిస్థితి కూడా ఏర్పడిందట నిన్న మొన్న. ఏంటి అసలు అది ఏందా విచిత్రం. సాధారణంగా సోషల్ మీడియా అనేది కొంతమంది వ్యక్తుల్ని రాత్రికి రాత్రే స్టార్లను చేస్తుంది, రాత్రికి రాత్రే జీరోలను కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సోషల్ మీడియాలో భాగంగా అమ్మాయికి స్టార్డమ్ అనేది కూడా వచ్చింది, కానీ ఆ అమ్మాయికి ఉపాధి అనేది కూడా లభించాల. మీరు అన్నట్లుగా కనీసం అమ్మాయికి ఏదైనా దీనివల్ల లబ్ధి చేకూర్చి సినిమాల్లోనో లేకపోతే ఇంకా మోడలింగ్ దాంట్లోనో లేదన్నా యాడ్ ఏజెన్సీనో లేకపోతే ఇంకెవరైనా ఉపాధి కల్పిస్తే ఆ కుటుంబానికి అది కొంత భరోసా కల్పడుతుంది. కానీ మన దేశంలో ఉన్నది ఏంటంటే ఫ్రీ పబ్లిసిటీ, అంటే
ఒకరికి వచ్చిన పేరుని వాడుకొని స్టార్లుగా ఎదగడం మరికొంతమందికి చేతనవుతుంది. ఇప్పుడు ఒక సినిమాలో ఒక పాట సక్సెస్ అయిందనుకోండి, దానికి డ్యాన్స్ చేసి దానికి సంబంధించిన షార్ట్స్ని కానీ లేకపోతే వీడియోస్ని కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తమకు తాము పబ్లిసిటీని పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఈ అమ్మాయి సంబంధించిన ఫోటో అనేది క్లిక్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా లక్షల సంఖ్యలో ఫాలోవర్లు వస్తున్నారు. అంటే లక్షల సంఖ్యలో ఫాలోవర్లు రావడం ద్వారా సాధారణంగా సోషల్ మీడియా అకౌంట్లలో ఎక్కువ హిట్లు వస్తే దానికి సంబంధించి అమౌంట్ అనేది కూడా వస్తుంది. అంటే ఆ అమ్మాయికి సంబంధించిన అందాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం కానీ పబ్లిసిటీ కానీ ఈ రెండు కూడా అక్కడ కుంభమేళాలో కూడా జరుగుతున్నాయి. 16 సంవత్సరాల అమ్మాయి అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ఏదో కుంభమేళాలో ఉపాధికి సంబంధించి వాళ్ళ ఫాదర్ తీసుకొస్తే అమ్మాయి వాళ్ళ బిజినెస్ అనేది పక్కదోవ పట్టిపోయింది. ప్రతి వాళ్ళు వచ్చి అమ్మాయి ఎక్కడుందా అని వెతికి ఫోటోలు దిగడం, ఆ అమ్మాయిని బిజినెస్ చేసుకోనీయకుండా పోనీ అమ్మాయికి ఏదైనా మీరు అన్నట్లుగా లబ్ధి చేకూరుస్తున్నారంటే అది లబ్ధి చేకూర్చకుండా వాళ్ళ జీవనోపాధికి గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి అనేది కూడా తలెత్తుతుంది. అమ్మాయి ఒక ఫోటోకి 1000 రూపాయలు పెట్టింది, అలా పెట్టుంటే ఈ సంఖ్య అనేది తగ్గుతుంది. దండలు కొనే సోషల్ మీడియాలో ఫ్రీ అంటే కనీసం వచ్చిన వాళ్ళ అది చేస్తున్నారంటే అది కూడా చేయట్లా. ఫోటోలు క్లిక్ చేస్తున్నారు. ఎవరో ఒకరు ఒక ఇంటర్నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. సాధారణంగా లియోనార్డో డావిన్సీ అని చెప్పేసి ఒక పాశ్చాత్య చిత్రకారుడు గీసిన మోనాలిసా చిత్రం ఏదైతే ఉందో ఆ పేరు అనేది ఈ అమ్మాయికి ఉండడంతో ఒక ఇంటర్నేషనల్ ఛానల్ దాన్ని హైలైట్ చేసింది. దాన్ని ఇంకొక నేషనల్ ఛానల్ హైలైట్ చేసింది. ఒకరి వెనుక ఒకరు రావడం, దానికి హిట్లన్నిటి కూడా రావడంతో ఇక ఏదో ఫ్రీ పబ్లిసిటీ దొరికింది కాబట్టి ఆ ఫ్రీ పబ్లిసిటీని ఉపయోగించుకొని మనం పబ్లిసిటీ పెంచుకుందాం, లేదంటే మనం పేరు తెచ్చుకుందాం అన్న ఆలోచనతో ఈ రకమైన ప్రయత్నాలు మోదీ గారికి అన్నట్లుగా డైవర్ట్ అయిపోయినట్టుంది కదా. అంటే 5వ తారీఖు వెళ్తారని చెప్పేసి ప్రచారం. ఎందుకంటే ఈ నెల 27వ తారీఖున అమిత్ షా వెళ్తున్నారు, 5వ తారీఖున మోడీ వెళ్తున్నారు. మోడీ కూడా కరెక్ట్గా చూసుకొని వెళ్తారు. ఎందుకంటే అక్కడ 5వ తారీఖు ఆయన పుణ్యస్నానానికి వెళ్తున్నారు. ఇక్కడ ఢిల్లీలో 5వ తారీఖు ఎలక్షన్ అనేది కూడా ఉంది. సో ఆ ప్రయాగరాజ్ ద్వారా అంటే ఢిల్లీ నుంచే మెసేజ్ ఇవ్వడానికి లేదు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ప్రయాగరాజ్కి వెళ్ళి ప్రయాగరాజ్ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. సాధారణంగా ఎలక్షన్ రోజు కూడా ఏ విధంగా ప్రజల్ని అది చేయొచ్చు అనేది కూడా ఈయనకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ఓకే, రైట్ శిరీష్ లైన్లో ఉండండి. ఢిల్లీశ్వరి వస్తున్నారండి. ఏమిటి మోనాలిసా ఏది చెప్పు నువ్వు. కుంభమేళా ఎక్కడ ఉంది? కుంభమేళా లేదు. కుంభమేళాని ఎవరు అంత ఏది చూసినా మోనాలిసా. ఎస్ సార్. అయితే ఈ మేళాలో ఆ అమ్మాయి పూసలు అమ్ముకునే అమ్మాయి అయితే చాలా ఫేమస్ అయింది. ఆ అమ్మాయితో సెల్ఫీ దిగడానికి కూడా డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సార్. అయితే ఈ మొత్తం కూడా మోడీ క్రెడిట్ని ఈ అమ్మాయి కొట్టేసింది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఈ కుంభమేళాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాదాపు 7,000 కోట్ల రూపాయలను అయితే పెట్టుబడిగా పెట్టింది. ముందస్తు ఏవైతే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయో ఆ ఎలక్షన్స్కి ఇది యూజ్ అవుతుంది అన్నట్టు అనుకున్నారు. కానీ ఈసారి మోనాలిసా అంటే జనరల్గా కుంభమేళా కోసం ఖర్చు పెట్టారు. సరే, అది ఎలక్షనా లేదా అని పక్కన పెడితే కుంభమేళాకు భక్తుల కోసం అక్కడికి వచ్చేటువంటి వాళ్ళ కోసం అది ఖర్చు పెట్టారని భావించాలి. చెప్పు. ఎస్ సార్. కానీ అంటే ఓ పక్క యోగిత్య ఉత్తరప్రదేశ్ సీఎం యోగిత్యానంద్కి రాని ఫేమ్, అలాగే మోదీ గారు కూడా 5వ తారీఖు విజిట్ ఉంది సార్, ఫిబ్రవరి 5కి కుంభమేళాకి. ఎంతోమంది నాగసాధువులు ఈ దీనికి సంబంధించి ఎక్కువగా ఫేమస్ అవుతూ ఉంటారు కుంభమేళాలో. వాళ్ళని మనం యూజువల్గా చూడం కాబట్టి సో వీళ్ళు ఎక్కువగా ఫేమస్ అవుతారు. బట్ ఈసారి మాత్రం మోనాలిసా అనే పర్సన్ అయితే ఫేమస్ అయింది. ఆ అమ్మాయి వచ్చేసి ఒక బ్రౌనిష్ కలర్తో, కళ్ళు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉండటం వల్ల సో అమ్మాయి చాలా ఫేమస్ అయిందని అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఇంతకన్నా అందమైన వాళ్ళు చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. అంటే ఎంతో పేరు, అదేవిధంగా తేనె కళ్ళు, అట్లాగే బ్రౌనిష్ ఇది ఆ హెయిర్ స్టైలు, ఒక అమాయకమైనటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి అంశం, ఇవన్నీ అమ్మాయికి అడ్వాంటేజ్ అయ్యండి. సరే, మంచిదే, సంతోషం. కాకపోతే ఇక అమ్మాయి మరీ అదేదో ఇక ప్రపంచంలో ఇంకేం లేదన్నట్టుగా ప్రస్తుతం దేశంలో ఇదే వార్తని ట్రెండ్ చేస్తూ ఉన్నారు. సరే, ఒక అదృష్టం, అమ్మాయికి అదృష్టం అలా వచ్చిందని భావించాల్సి ఉంటుంది.
ఎస్ సార్, యాక్చువల్గా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్స్ కూడా అమ్మాయిని వైరల్ అయ్యేలా చేశాయి. బట్ అమ్మాయిని చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు సార్, అంటే ఫొటోస్ కోసం చేయి లాగడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు అని కూడా తను కొన్ని వీడియోస్లో అయితే చెప్పింది సార్. ఓకే ఓకే రైట్ జల్లేశ్వరి.